నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసరికి శ్రీ వాల్మీకి రామ మందిరం దగ్గరికి అయితే వచ్చేసినానండి. ఈ టెంపుల్ ఎక్కడో కాదండి ఉండేది, మన హిందూపురం సూరపకట వాల్మీకి వీధిలో అయితే ఉంటుంది టెంపుల్. ఈ టెంపుల్ కి రావడానికి గల కారణం ఏమంటే, ఒక చిన్న హిస్టరీ అయితే ఉందండి ఈ టెంపుల్ కి. యాక్చువల్ గా చెప్పాలంటే చిన్న హిస్టరీ కాదు, పెద్ద హిస్టరీ అనే చెప్పుకోవచ్చు ఈ స్టోరీ విన్న తర్వాత మీరు. ఇంకా ఈ రోజు డేట్ వచ్చేసరికి 22 జనవరి 2026 అండి. ఇంకా మనం ఈ వాల్మీకి వీధిలో ఉన్నటువంటి ఈ టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఈ టెంపుల్ ఇక్కడ నిర్మించి దాదాపు 60 ఇయర్స్ అయితే అవుతుందంట. కానీ ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఈ టెంపుల్ లో అసలు స్వామివారి విగ్రహాలే ఉండేవి కాదండి. అంతకు ముందు వీళ్ళ తాత ముత్తాతలు అంటే పూర్వీకులు శ్రీరామ వాల్మీకి వారి ఫోటోలను అయితే పెట్టి నిత్య పూజలు అలానే నిత్య భజనలు అయితే చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో 22 జనవరి 2024లో అదే టైంకి అదే రోజున ఇక్కడ వాల్మీకి వీధిలో ఉన్నటువంటి శ్రీరామ వాల్మీకి దేవాలయంలో వైఎన్బి భాస్కర్ గారు మరియు వైఎన్బి కుటుంబ సభ్యులంతా కలిసి ఈ వాల్మీకి రామ దేవాలయంలో శ్రీరాముల వారి విగ్రహాలను పెట్టి ప్రాణ ప్రతిష్ఠ కూడా చేపించారు. ఇక్కడ ఈ రోజు ఈ శ్రీ వాల్మీకి రామ దేవాలయంలో 2వ వార్షికోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహిస్తున్నారండి. ఇంకా ఈ కార్యక్రమానికి అన్నవాళ్ళు నన్ను కూడా ఇన్వైట్ చేసిండ్రి. సో నేను కూడా వెళ్ళింటి స్వామివారి దర్శనం చేసుకుందాం అనేసి. నేను ఇంకా ఈ టెంపుల్ అడుగు పెట్టగానే మనసు అంతా ప్రశాంతంగా అయిపోయిందండి. ఎందుకంటే ఇక్కడ లోపల రాగానే మొత్తం ప్రతి ఒక్కరు శ్రీరామ భజనలు శ్రీరామ కీర్తనలు పాడుతుంటే చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ టెంపుల్ మొత్తాన్ని రెనోవేట్ చేసి చాలా అద్భుతంగా కట్టించినారు. లోపలంతా చుట్టూరున్న స్వామివారి చిత్రపటాల కిందట శ్లోకాలు రాసి చాలా అద్భుతంగా అనిపించిందండి నాకైతే ఈ టెంపుల్. అండ్ ఇక్కడ స్వామివారిని చూశారంటే చూస్తూ నిలబడిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉన్నారు ఇక్కడ స్వామివారు కూడా. ఇంకా ఈ దేవాలయంలో 2వ వార్షికోత్సవం పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎవరైతే ముందడుగేసి సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ కూడా సన్మానం అయితే చేసి వారితో పాటు నాకు కూడా సన్మానం చేశారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ఒక అద్భుతమైన దేవాలయంలో నాకు కూడా సన్మానం జరిగిందనేసి ఈ పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మించుకుందాం అనేసి ముందు పడినటువంటి వైఎన్బి భాస్కర్ గారు మరియు వైఎన్బి కుటుంబ సభ్యులంతా కూడా మన హిందూపురంలో ఉన్నటువంటి శ్రీ వాల్మీకి రామ దేవాలయంలో ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము కూడా అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముల వారి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఈ సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి వారి మాల ధరించి వాల్మీకి రామ దేవాలయంలో ఇరుముడి కట్టించుకొని అయోధ్యకైతే కుటుంబ సమేతంగా 23 జనవరి 2026న బయలుదేరినారు. ఈ ఇరుముడి కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా అయోధ్యలో దిగ్విజయంగా పూర్తి చేసుకోరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క హిందూ హస్తం కూడా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష.